ఇంతకీ శివరాత్రి అంటే ఏమిటి? శివుడు జన్మించినటువంటి రోజు. రాత్రి అనాలా, శివ జయంతి అనాలా? కానీ రాత్రి అనే అంటారు. ఎందుకంటే ఆయన అర్ధరాత్రి శివలింగ రూపంలో, ఒక జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. మరి శివుడు అనాది అంటే మొదలు లేనటువంటి వాడు, ఆది మధ్య అంతరహితుడు, మొదలు మధ్య తుది అన్నది లేనివాడు, సనాతనుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు, అప్రతర్క్యుడు, ఇట్లా ఉంటాడు అని చెప్పడానికి వీల్లేనటువంటి వాడు, నామ రూప గుణ అతీతుడు, పేరు కానీ గుణాలు కానీ ఆకారం కానీ ఇట్లా ఉంటాయని చెప్పడానికి వీల్లేనివాడు. మరి అట్లాంటి వాడు పుట్టాడు అని ఎలా చెప్తామండి? పుట్టుక లేనివాడు అని ఒక పక్కన చెప్తున్నాము, మళ్ళీ తర్వాత ఆయన జన్మదినం అని చెప్తున్నాము. ఏమిటి కారణం అంటే దానికి చక్కని వివరణ మనకి కనపడుతూ ఉంటుంది. దానికి ప్రతిదీ కార్యకారణ సంబంధం, ఒక హేతుబద్ధత లేకుండా మన పెద్దలు ఏదీ చెప్పలేదు. అది ఏమిటి అంటే, ఇలా సర్వవ్యాపిగా ఉన్నటువంటి ఆ పరమాత్మని నిన్ను ఆరాధించుకునేటందుకు మాకు ఒక సౌకర్యం కలగాలి కదా, నిన్ను మేము ఆరాధించాలంటే మాకు ఒక సంకేతం, ఒక గుర్తు ఉండాలి కదా, అట్లా ఉండడానికి మాకు ఏదన్నా ఒకటి చూపించు అని ఆయన్ని, ఆ పరమాత్ముని ప్రార్థిస్తే మాఘ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి ఒక జ్యోతి స్తంభంగా ఆయన ఆవిర్భవించాడట. అంటే వెలుగుతో ఉండేటటువంటి ఒక పెద్ద స్తంభంగా ఎందుకు ఆవిర్భవించాడు? ఇంకేదైనా రూపంలో కనపడచ్చు కదా అంటే ఆ విధంగా ఆవిర్భవించటానికి కారణం కూడా ఒకటి ఉంది. దాన్ని లింగము అన్న పేరుతో పిలుస్తాం. లింగము అంటే సంకేతము, గుర్తు. దానికి వివరణలు చాలా ఉన్నాయనుకోండి, లీయతే గమ్యతే ఇది, అలా ఇది లింగమని, అట్లాంటి అర్థాలన్నీ చెప్పకపోయినా గుర్తు, సంకేతము. ఏమని అడిగారు ఋషులు? ఒక గుర్తు కావాలి మాకు నిన్ను ఆరాధించటానికి. అంటే సర్వవ్యాపిగా ఉన్నావు, కానీ ఒక చోట కూర్చుని నిన్ను చూడాలన్నా, ఒక ధ్యానం చేయాలన్నా, పూజ చేసుకోవాలన్నా ఒక రూపం ఉండాలి కదా అని అడిగితే ఆ విధంగా ఆ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించటం జరిగింది. ఇది జరిగినటువంటి రోజు మాఘకృష్ణ చతుర్దశి గనక అది శివరాత్రిగా మనం పరిగణించి ఆ రోజుని శివుడి యొక్క జన్మదినంగా భావించి ఆయనను చక్కగా అర్చించుకుంటూ ఉంటాం. మరి శివరాత్రి నాడు ఏం చెయ్యాలి? ఎవరినన్నా పూజించటం అంటే అర్థం ఏమిటి? వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఉండడమే ప్రధానం. అంతేగాని ఇంత కుంకుమం, ఇంత పసుపు, ఇది అక్షింతలు, పూలు వేసేసి ఒక కొబ్బరికాయ కుట్టేసి ఇది పూజ అంటే ఇది పూజ కాదని చెప్పలేం, కానీ అది మాత్రమే పూజ కాదు. ఏ దైవమైనా, ఏ వ్యక్తి అయినా ఎప్పుడు ఇష్టపడతాడు? తను చెప్పినట్టుగా విన్నప్పుడు, తనను అనుసరించినప్పుడు, తన మాటని ఆచరణలో పెట్టినప్పుడు ఇష్టపడడం జరుగుతుంది. అదే నిజమైనటువంటి పొగడ్త, నిజమైనటువంటి పూజ. కనుక శివుణ్ణి పూజించాలి అంటే ఆయన ఏ విధంగా నిరాడంబరంగా ఉన్నాడో అటువంటి నిరాడంబరంగా ఉండడం అన్నది మనం అలవాటు చేసుకోవాలి. ఆయన ఏం చేశాడండి? ఒక్క లింగంగా ఉన్నాడు, ఒక ఆకారం లేదు. ఎందుకని ఆకారం లేదు అంటే, మనం అనుకున్నట్టు మనిషి రూపంలో గనక శివుడు కనపడినట్టయితే మనిషి కాని ప్రతి దాంట్లోనూ మనం శివుణ్ణి చూడడం ఒక్క మనిషిలోనే చూస్తాం. లేదు, ఒక కోతి రూపంలో కనపడితే కోతి ఆకారంలో ఉన్నాడు గనక కోతి మాత్రమే శివుడు అనుకుంటాం, ఇంకెవరిలోనూ భగవంతుణ్ణి దర్శించాం. అలాగే ఇంకొక గుర్రమో, ఇంకో చిలకో, హంసో అనుకుంటే దాంట్లో మాత్రమే దేవుడు ఉన్నాడు, మిగిలిన చోట ఎక్కడా దేవుడు లేడు అనేటటువంటి సంకుచిత భావానికి లోనవుతాం. కనుక అటువంటి సంకుచిత భావాలు లేకుండా సర్వవ్యాపి అయినటువంటి భగవంతుణ్ణి మేము ఒక్క చోట పూజించటానికి వీలుగా కనపడు అంటే ఒక గుర్తుగా మాత్రమే ఆవిర్భవించాడు. ఆ గుర్తు కూడా ఎట్లాంటిది? జ్యోతిస్వరూపమైనటువంటిది, వెలుగు ముద్ద అయినటువంటిది. ఆ తరువాత అదే 18 ముక్కలుగా అయ్యి 18 జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించింది అని చెప్పి మనకి మన పురాణాలన్నీ చక్కగా తెలియచెప్తూ ఉన్నాయి. అటువంటి శివుణ్ణి దేవతలు ఆరాధించటం కోసం కదా రూపంగా కనపడమన్నారు. అలా కనపడ్డటువంటి వాడు అలా ఆయన్ని ఎలా ఆరాధించాలి? శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకి చారెడు నీళ్లు పోస్తే సంతోషిస్తాడు. చారెడు కాకపోతే బిందెడు పోద్దాం,
ఆయన నీళ్లు పోసిన కొద్దీ ఉబ్బిపోతాడు. ఆయనకి ఉబ్బులింగడు అనే పేరు కూడా ఉంది. అంటే నీళ్లల్లో నానితే ఉబ్బుతాయి కదండి గింజలు మొదలైనవి, అట్లా ఉబ్బిపోతూ ఉంటాడు అభిషేకం చేస్తే. ఆ తర్వాత ఒక్క మారేడు దళం వేస్తే చాలు మురిసిపోతాడు. ఆ పైన ఎవ్వరికీ అక్కర్లేనటువంటి విభూది బూడిద ఉంది, అది తెచ్చి ఇస్తే నెత్తిని ధరిస్తాడంటే తల మీద పెట్టుకుంటాడు. ఈ మూడే ఆయనకి ప్రధానం: అభిషేకం, మారేడు దళం, విభూతి. వీటితో శివుణ్ణి అర్చించటానికి ఎట్లాంటి మానవుడికైనా సౌకర్యమేనండి. ఇవి ఏమన్నా కొనాలా? నీళ్ళు అందుబాటులోనే ఉంటాయి అందరికీను. అలాగే మారేడు దళం అంటే అక్కడికి వెళ్ళినా ఒక మారేడు ఆకు తెచ్చుకోవచ్చు. అంటే భాగ్యనగర వాసులకు కొంచెం కష్టమేమో తెచ్చుకోవడం, మామూలుగా అయితే పర్వాలా. ఇక విభూతి ఈ రోజుల్లో కష్టమేమో కానీ పూర్వం అయితే కట్టెలు పిడకలతో వంట చేసుకునేవారు. ఆ కాలినటువంటి పిడక, అందులో ఆవు పేడదైతే మరీ మంచిది, దాన్ని తీసుకుంటే కచ్చిక అంటారు కాలిపోతే, దాన్ని ఇలా చేత్తో నలిపి బూడిదలాగా వస్తుంది. అదే తర్వాత కొంచెం ప్రాసెస్ చేసి విభూతిగా ఇస్తారు. దాన్ని చిటికెడు వేస్తే చాలు, చాలా సంతోషపడిపోతాడు. కనుక ఇవన్నీ అందుబాటులోనే ఉంటాయి. కనుక శివ పూజ అందరికీ అందుబాటులో ఉండేది, ప్రతి మనిషి కూడా చేయడానికి సౌకర్యంగా ఉండేది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.